నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు గొడ్రాలితో అంటే పిల్లలు కనని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడండి. గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతం ఎత్తిపాడు, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తన ఎత్తిపాడు. దేవుడు నీకు సంతానం కలుగు చేయబోతున్నాడు, నిన్ను విస్తరించబోతున్నాడు, నిన్ను వ్యాపింపజేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియకు యెహోవా అని ఆయనకు పేరు అని అక్కడ రాయబడింది. చూడండి, ఆనాటి కాలంలో ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో ఆ సమాజంలో వారిని చాలా తక్కువగా చూసేవారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఇలానే చూస్తూ ఉన్నారు. నిజమే కదా? అయితే దేవుడు కేవలము పిల్లలు లేని వ్యక్తులతో మాట్లాడట్లేదండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా. ఫలింపు, గర్భఫలం అనేది ఒక ఆశీర్వాదం. నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడుతున్నా కానీ ఆశీర్వాదమే చూడలేకపోతూ ఉన్నావా? నువ్వు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరకుండా ఉంటున్నాయా? ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పనికి తగ్గ ఫలితం అనేది నువ్వు చూడలేకపోతూ ఉన్నావా? దేవుడైతే ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు భర్త అయి ఉన్నాడు. అదేంటండి భర్త అయి ఉన్నారంటారా? చూడండి, భర్త అంటే రక్షకుడు, ఇంకా పోషించేవాడు. నీ దేవుడైన యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన సమకూర్చేవాడు, పోషించేవాడు. నమ్ముతారా? ఉదాహరణగా మనము చాలా విషయాల్లో చింతిస్తూ ఉంటామండి. రేపటి దినం ఏమైపోతుందో, ఈ క్షణం ఏమైపోతుందో, చాలా భయాలతో మనము జీవిస్తూ ఉంటాం. ఉదాహరణగా ఒక భార్య భర్తని తీసుకోండి. కుటుంబంలో ఆ నెలకు సరిపడా సామాన్లు కానీ లేకపోతే ఇతర ఏ విషయాలు లేకపోయినా చింతించేది ఎవరండి? భార్య. అయ్యో ఏమైపోతుందో, రేపేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి. కానీ చింతించడం భార్య చేస్తుంది. కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరి మీద ఉంది? భర్త మీద ఉంది. సమకూర్చేవాడు భర్త, తీసుకొచ్చేవాడు భర్త. అదే దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. చింతించకండి. మీరు చింతించి ఏం లాభం అండి? ఒక్కటే జ్ఞాపకపరచుకోండి, దేవుడు నీ భర్త అయి ఉన్నాడు, ఆయన సమకూరుస్తాడు. అందుకనే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము అని ఉంది. మీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి. ఎందుకంటే మీరు చింతించడంను బట్టి అపవాది ఆ చింతను ఒక ఆయుధంగా వాడుకొని దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తారు. అయితే పూర్తిగా దేవుని మీద అనుకోండి, పూర్తిగా ఆయన నమ్మండి. మీరు ఏదైతే మీ జీవితంలో చూడలేకపోతూ ఉన్నారో, ఈ యొక్క సమయంలో మీరు దేన్నైతే మీరు చూడలేకపోతున్నారో దాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని వ్యాపింపజేయబోతున్నాడు, మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.